3 నియోజకవర్గాల్లో చేసిన విశిష్టమైన సేవలకు ప్రతిఫలంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా ముగ్గురై వారు ఈ రోజున నిన్నటి రోజున అంటే 25/12/2024 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నాకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వలేదు, నిన్ననే జరిగింది. అందువల్ల చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. నా ప్రస్థానం భారతీయ జనతా పార్టీలోకి ఎలా అనేది ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి మే నెల ఆ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీలోకి నేను జాయిన్ అవ్వడం అనే ప్రస్తావన వచ్చింది. పురంధేశ్వరి గారిని కలవడం జరిగింది. వారు కొద్దిపాటి సంఖ్యతోటి మీరు భారతీయ జనతా పార్టీలో మీరు అంటే ఎలక్షన్ కూడా అడ్డుంది కాబట్టి మీ కొద్దిపాటి సంఖ్యతో వచ్చి జాయిన్ అయిపోతే తర్వాత చూద్దామని చెప్పాను. కానీ ఆ రోజున మేడం గారికి ఒక మాట చెప్పాను. మేడం, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతే 10,000 మంది జనాలతో చేరికతో నేను జాయిన్ అవుతాను మేడం. సాధారణంగా నేను జాయిన్ అవ్వను మేడం అని చెప్పాను. వారు నవ్వి సరే సార్ మీ ఇష్టం అని చెప్పన్నారు. సరే అండి అని చెప్పాను సార్ చెప్పాను. ఆ తర్వాత చాలాసార్లు ప్రయత్నాలు చేశాం. మాకు ఎప్పుడు కూడా ఏదో ఎలక్షన్ కోడ్ అని కానీ, శ్రావణ మాసం బంగారు వరలక్ష్మి కానీ విజయదశమి వేడుకలు అని చెప్పి ఇలా రకరకాల వేడుకలు